గత ఏడాది వర్షాలు పుష్కలంగా కురిసి ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. అయితే ప్రకాశం జిల్లా జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడం పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పవచ్చు. నీరు పుష్కలంగా ఉన్న చీడపీడలతో కొన్ని పంటలు దిగుబడి తగ్గిపోగా మరికొన్ని పంటలు అధిక వర్షాల వల్ల నష్టపోయాయి. దీనితో ప్రజలే కాదు మూగజీవాలు సహితం కరువు బారిన పడ్డాయి. గ్రాసం కోసం వలసబాట పట్టాయి. వివరాలు పరిశీలిస్తే ప్రకాశం జిల్లా యలగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లల చెరువు మండలంలోని తాండవాసులు తమ మూగ జీవాలైన ఆవుల మందలను తోలుకొని పచ్చిక బయళ్ల కోసం వాటిని బ్రతికించుకునేందుకు 4 రోజుల క్రితం పుల్లల చెరువు నుంచి వలసలు చేపట్టారు. సుమారు 600 ఆవుల మందలను మేపుకుంటూ త్రిపురాంతకం దూపాడు మీదుగా కురిచేడుకు బుధవారం చేరుకున్నారు. కురిచేడు నుంచి దర్శి అద్దంకి మీదుగా రేపల్లె ప్రాంతాలకు సుమారు 260 కిలోమీటర్ల దూరం వీరు ఆవులను మేపుకుంటూ వెళ్లి మరలా వర్షాలు కురిసే జూన్-జూలై వరకు అక్కడే ఉంటారు. 5 కుటుంబాలకు చెందిన సుమారు 20 మంది వరకు పిల్లలు పెద్దలు వీరి వెంటున్నారు. వీరి ప్రయాణంలో ముసలివారు కూడా ఉన్నారు. చిన్నపిల్లల్ని ఎడ్ల బండ్లుపై కూర్చోపెట్టుకొని ఆ బండ్లపై తమకు అవసరమైన వంటపాత్రలు నిత్యవసర సరుకులు ఉంచుకొని వీరి వెంటే ప్రయాణం సాగిస్తున్నారు. అయితే ఆడవాళ్లు దగ్గరలోని పట్టణం నుండి కూరగాయలు నిత్యవసర సరుకులు కొనుగోలు చేసి వీరికి వంట చేస్తూ ఉంటారు. మగవారు మాత్రం ఆవులను రోడ్లు ప్రక్కన ఉండే పొలాలలో మేపుకుంటూ ప్రయాణం సాగిస్తూ ఉంటారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంతో ప్రతియేటా ఇలా మూగజీవాల కోసం వలసలు వెళుతుంటామని వీరు తెలియజేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయితే తప్ప మా జీవితాలలో వెలుగులు నిండవని ఆవేదనతో తెలియజేశారు. ఇప్పుడు ఎన్ని అమ్మాయి అన్ని 600 మీ అందరియా? మీ పేరు ఏం పేరమ్మా? మీ అన్ని తండాలు అవన్నీ కలిపాయి. ఊర్లో ఆసాములు కూడా. ఏ ఊరు మీది? పక్కన